రాజేష్ గారు నమస్కారం సార్. ఇంచుమించు 25 సంవత్సరాలుగా ఈ డివిజన్ అంతా మీదే, 14వ డివిజన్ అంతా మీదే కాబట్టి ఈసారి ఏంటంటే నేను గెలుస్తాను. అంటే ఎన్నిసార్లు గెలిచారు సార్ మీరు? 4 సార్లు గెలిచాను. ఇంకా చేసిన డెవలప్మెంట్ లేదు. స్కూళ్ళు, చూస్తాము, హాస్పిటల్స్, ఐటీ కంపెనీ చాలా అన్ని నా మౌలిక సదుపాయాలు, లైట్లు, రోడ్లు, కాలువలు ఇవన్నీ కాకుండా దేశంలో 2 ఏసీ స్కూళ్ళు ఉన్నాయి. ఢిల్లీలో ఒకటి ఉంది, మళ్ళీ విజయనగరంలో ఒకటి. కానీ మరి ఎంత అభివృద్ధి చేసినా, విజయనగరం ఎంత డెవలప్ చేసినా ఎందుకు ఓడిపోయారంటారు? అంటే విజయనగరంలో ఏదన్నా చేశారంటే కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కలే చేశారన్నదే. జూనియర్ కాలేజీ తెచ్చారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ తెచ్చారు, జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చారు, మెడికల్ కాలేజీ తెచ్చారు. విజయనగరానికి 11 వాటర్ ట్యాంకులు కట్టించారు. ఆయన హయాంలోనే ఇవన్నీ కూడా జరిగాయి. రోజు విజయనగరం ఎంత అందంగా కనబడుతుందంటే కోలగట్ల వీరభద్రస్వామి గారి విజయనగరం. దేనికన్నా సరే కోలగట్ల వీరభద్రస్వామి అన్న వ్యక్తి నా వెనకాల ఉన్నాడు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతాను. మీ నాయకులు ఎవరు సార్? కోలగట్ల వీరభద్రస్వామి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. విజయనగరం నియోజకవర్గం విజయనగరం నగరపాలక సంస్థ 14వ డివిజన్లోని వైఎస్ఆర్సిపిలో గత 4 సార్లు అంటే ఇంచుమించు 25 సంవత్సరాలుగా 2000 నుంచి కార్పొరేటర్గా ఎడతెరిపి లేకుండా కార్పొరేటర్గా చేస్తున్నటువంటి శ్రీ వీర వెంకట రాజేష్ గారు మన ముందున్నారు. రాజేష్ గారు నమస్కారం సార్. సార్, మీరు 2000 ఇంచుమించు 2000 సంవత్సరం నుంచి కార్పొరేటర్గా ఉన్నారు కదా సార్? ఇక్కడ ఇదే డివిజన్లోని, అవునండి, ఇదే వార్డులోని. అవునండి. అంటే ఎన్నిసార్లు గెలిచారు సార్ మీరు? 4 సార్లు గెలిచాను. 4 సార్లు గెలిచారు. సేమ్ వైఎస్ఆర్సీపీలోనే ఉండేవారు? ఒకసారి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఇండిపెండెంట్గా కూడా ఒకసారి గెలిచారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పటి నుంచి మీరు ఉన్నారండి? అప్పటి నుంచి మీరు కౌన్సిలర్గానే కౌన్సిలర్, కార్పొరేషన్ అయ్యాక కార్పొరేటర్. 2000లో మీరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేశారు. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రెండోసారి మళ్ళీ చేశారు. రెండోసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసాం వీరభద్రస్వామి గారి నాయకత్వంలో. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమం. అప్పుడు వీరభద్రస్వామి గారు ఇండిపెండెంట్ లోకి మారిపోయారు. అప్పుడు మీరు కూడా ఇండిపెండెంట్ లోకి మారి చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎన్నిసార్లు గెలిచారు సార్? ఒకసారి గెలిచారు. ఇప్పుడు మీరు కంటిన్యూ అవుతున్నారు? కంటిన్యూ అవుతున్నాం. ఒక 10 నెలలు ఇంకా పీరియడ్. ఈసారి ఎవరు గెలుస్తారు సార్? ఈసారి ఏంటంటే మేమే గెలుస్తాం. ప్రజలకు మంచి చేసి, ప్రజలకు అందుబాటులో ఉండే, ప్రజల్ని కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నేను ఉన్నాను కాబట్టి ప్రజల్లో నిరంతరం నా మీద అభిమానంగా ఉంది. 5వ కూడా మీరే గెలుస్తారండి? నేనే గెలుస్తాను. ప్రజల అభిమానం నా మీద ఉంటుంది. ఇప్పుడు ఇంచుమించు 25 సంవత్సరాలుగా ఈ డివిజన్ అంతా మీదే, 14వ డివిజన్ అంతా మీదే కాబట్టి ఈ డివిజన్లో మరి మీ హయాంలో ఉంది కాబట్టి చాలా మీరే డెవలప్మెంట్ అయినా అది మీ యొక్క ఇదే. ఒకవేళ ఇన్ కేస్ పాడైపోయినా యొక్క మీ ప్రభావమే. సో ఇది ఎలా మీ ఈ 25 సంవత్సరాలుగా మీ డివిజన్ని మీరు ఏమైనా డెవలప్ చేశారా? మీ హయాంలో జరిగిన డెవలప్మెంట్స్ గురించి చెప్పండి. ప్రజలు రాజేష్ అన్న వ్యక్తి మంచోడు, మనం గెలిపించుకుంటే ఇక్కడ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో నన్ను ఏ పార్టీ ఉన్నాయి పార్టీలకు అతీతంగా కోలగట్ల వీరభద్రస్వామి గారి ముఖ్య అనుచరుడుగా, కోలగట్ల వీరభద్రస్వామి గారు అనుచరుడుగా ఇతను మంచి చేస్తాడు మన ప్రాంతానికి అన్న ఉద్దేశంతో ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితుల్లో కూడా నాకు జనాలు 400 ఓట్లు మెజార్టీతో గెలిపించారు. ఆ పరిస్థితుల్లో నేను ఇక్కడ ప్రజలకి మంచి చేయటానికే నేను ఉన్నాను. ఇక్కడ నేను మొదటిసారి కౌన్సిలర్గా గెలిచినప్పుడు నీటి సమస్యతో తీవ్రంగా ఈ వార్డు ఇబ్బంది పడేది. మౌలిక సదుపాయాలు ఉండేవి కాదు. ప్రజలందరూ 2000లో నీటి సదుపాయం ఉండేది. మీరు కరెక్ట్గా అప్పుడు వచ్చిన టైంకి అప్పుడు సుమారు ఒక 32 బోర్లు వరకు వార్డులో బోర్లు వేయించాం. అలాగే నీటి సమస్య
పూర్తి స్థాయిలో తీరటానికి 32 బోర్లు వేయించారండి 32. మీ వార్డులో ఓన్లీ 14వ డివిజన్. అన్ని వార్డుల్లో కన్నా హైయెస్ట్ నా వార్డులోనే ప్రతి జంక్షన్లో బోర్ ఉంటుంది. ఒక బోరు ఏ జంక్షన్కి వెళ్ళినా ఒక బోర్ ఉంటుంది. అలాగే కొళాయిలు కూడా అన్ని కూడా నీళ్లు కూడా బాగా వచ్చినట్టు ప్రజల నీటి కోసం కానీ లైట్ల కోసం కానీ మౌలిక సదుపాయాలు ప్రజలకు కావాల్సింది నీరు, లైటింగు, శానిటేషను ఇవన్నీ ప్రజలకి నిత్యంగా అవసరమైనవి. దీనికోసం ముందు నేను ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం నీటి సమస్య లేకుండా ఈ మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువల మీద దృష్టి పెట్టి అన్నీ చేయించాను. తర్వాత మా ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం, అందరూ కూడా కూలీలు చేసుకొని బతికే ప్రాంతం మన డివిజన్ ఒకప్పుడు ఇప్పుడు కూడా అందుకు పిల్లలు ఎడ్యుకేషన్ బాగా చదువుకోవాలి, పిల్లలందరూ బయటికి రావాలి, పెద్ద చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు దాంట్లో నా స్కూలు సెలెక్ట్ అయితే కోలగట్ల వీరభద్ర స్వామి గారు సహాయ సహకారాలతో నాడు నేడులో స్కూల్ అంతా కూడా 23 లక్షలు పెట్టి డెవలప్ చేసాం. గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్. మీ వార్డులో ఉండేటువంటి గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్ 22 లక్షలు పెట్టి డెవలప్ చేసాం. ఏ రకంగా చేశారండి డెవలప్మెంట్? కొంత నాడు నేడులో చేసాం. అక్కడ బెంచీలు కానీ అవన్నీ వచ్చాయి, పాత బెంచీలు ఉంటే అవన్నీ కూడా రీసైక్లింగ్ అంటే బయట పారేయకుండా వాటినే మళ్ళీ అన్నీ బాగు చేసి నీట్గా తయారు చేసాం. అంటే చాలామంది డబ్బున్న పిల్లలు, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే చైతన్య ఏసీ స్కూల్లో చదువుతున్నారు, నారాయణ ఏసీ స్కూల్లో చదువుతున్నారు అని అంటారు. నా ప్రాంతంలో పిల్లలు ఎందుకు అలా చదవకూడదన్న ఒక ఉద్దేశంతో ఒక మురళీ గారు అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు నా వార్డు పర్యటనకు వచ్చినప్పుడు నాడు నేడు పర్యవేక్షణ చేసినప్పుడు ఆయన సూచన చేశారు, బాగా డెవలప్ చేశారు, ఇంకా బాగా చేయండి అని. అప్పుడు ఈ మొత్తం స్కూల్ అంతా కూడా 6 రూమ్లు కూడా ఏసీ చేయించాం. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పుడు మీ డివిజన్ లో గవర్నమెంట్ స్కూల్ ఏసీ స్కూల్ అండి. ఏసీ స్కూల్ పిల్లలందరూ ఏసీలో కూర్చొని చదువుకుంటారు. 70 మంది స్ట్రెంత్ ఉన్న ఈ స్కూలు ఈ రోజు 440 మంది స్ట్రెంత్తో 1 నుండి 5 వరకు ఉన్నది 1 నుండి 8 వరకు చేసాం. అలాగే రక్షిత మంచినీళ్ళు RO ప్లాంట్ పెట్టించాం. చక్కగా భోజనాలు చేయటానికి మధ్యాహ్న ఆహార పథకం ఎక్కడా లేని విధంగా క్వాలిటీతో ఆహార పథకం పెడతారు. ప్రతి స్కూల్కి తల్లులు వెళ్ళి పిల్లలకి అన్నం తినిపించి వాళ్ళు ఏవో స్వీట్లు అవి తెచ్చే పరిస్థితుల్లో మా స్కూల్ మటుకు అక్కడ టీచర్లు, అక్కడ ఉన్న మధ్యాహ్న ఆహార పథకం తయారు చేసిన వాళ్ళు మరి తల్లులు ఎవరు కాకుండా వాళ్ళే తల్లులు అయ్యి పిల్లలకి మధ్యాహ్న ఆహార పథకం కూడా నీట్గా పెడతారు. బయట నుండి ఎవరు కూడా లోపలికి ఎంటర్ అవ్వరు. అంటే అక్కడ డబ్బున్నోడా భేదోడా ఏ కులము మతము చూడకుండా అందరూ సమానత్వం ఉండాలన్న ఉద్దేశంతో అందరినీ కూడా ఒకే దీంట్లో మధ్యాహ్న ఆహార పథకం కంపల్సరీ అక్కడే తినాలి, మేము క్వాలిటీ ఇస్తాం అన్నది చేసి పెట్టాం. మా స్కూల్కి మీకు స్టేట్లోనే మా స్కూల్ పేరు. దేశంలో 2 ఏసీ స్కూళ్ళు ఉన్నాయి. ఢిల్లీలో ఒకటి ఉంది, మళ్ళీ విజయనగరంలో ఒకటి, మీ డివిజన్లో ఒకటి ఉంది. అదే అలాగే ఇక్కడ అన్నీ అంటే ప్రతిదీ ప్రత్యేకమే. మీకు మా వీధిలో కుమ్మర్లు ఉంటారు, కుమ్మర పని చేసుకుని బతికిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కుమ్మర సార్లని ఈ కొండలు అవి కాల్చుకోవటానికి ఉండాల. ఎక్కడ లేని విధంగా నేను వాళ్ళు అడిగారని చెప్పి ఆ కుమ్మర సార్లు 2 తయారు చేయించి కట్టించి గవర్నమెంట్ నుండి వీరభద్ర స్వామి గారికి చెప్పి నిధులు తెచ్చి 2 కుమ్మరసాలు కట్టించాను. దానివల్ల వాళ్ళు అంటే ఈ వర్షం పడుతుందని కానీ లేకపోతే ఇంకోటి కానీ లేకుండా హ్యాపీగా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోవటానికి అవకాశం. మెయిన్ ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకుడిగా ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించారు అని అంటే నేను వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ఉంటాను. ఏ కష్టం సుఖం వచ్చినా నేను వెళ్తాను. నాకు ఏది చెప్పినా సరే నా స్తోమత బట్టి, నా ఆర్థిక పరిస్థితి బట్టి నేను సహాయ సహకారంగా ఉంటాను. కాబట్టి నన్ను అందరూ ఆదరిస్తారు. నాకు 3 జనరేషన్స్తో నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. తండ్రులు నాతో ఉన్నారు, వాళ్ళ నాన్నలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ కొడుకులు కూడా నాతో ఉన్నారు, నాతో జర్నీ చేస్తారు.
అందరూ అన్నయ్య అన్నయ్య అని అందరూ కూడా ఆదరాభిమానాలతో ఉంటారు. నాకేమైనా కష్టం వస్తే నాకు వాళ్ళే సాయం, వాళ్ళకి కష్టం వస్తే నేను సాయం, ఒకరికొకరు సాయంగా ఈ వార్డుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసాం. ఇంకా అభివృద్ధి అన్నది నిరంతర ప్రక్రియ. అది రోడ్డు వేయించుదాం, రోడ్డు పోద్దాం, మళ్ళీ రోడ్డు వేయించాలా, లైట్లు పోతే లైట్లు వేయించాలా, చెత్త అంటే చెత్త ఉండాలా, ఇదంతా కూడా రెగ్యులర్ ప్రాసెస్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సుమారు వైఎస్ఆర్ నగర్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక 225 వరకు ఇల్లులు ఇచ్చి నిర్మాణం చేయించుకుని అక్కడ నివాసం ఉన్నట్టు నిరుపేదకి ఇచ్చింది. వైఎస్ఆర్ నగర్ అని ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఎన్ని ఇల్లు ఇచ్చేస్తారు అక్కడ? అక్కడ నా తరపున 225 అంతా ఇచ్చి ఉంటున్నా రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఒక 185 వరకు కొండకరకం ఈ ప్రాంతంలో హౌస్ సైట్స్ ఇచ్చాము. అలాగే టిట్కో ఇల్లు కొంతమందికి కట్టించిన టిట్కో ఇల్లు ఇచ్చాము. దేనికన్నా సరే కోలగట్ల వీరభద్ర స్వామి అన్న వ్యక్తి నా వెనకాల ఉన్నాడు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతాను. నాకు 18 సంవత్సరాల వయసు అప్పటి నుండి ఆయనతో జర్నీ స్టార్ట్ అయింది. ఆయన వల్ల నేను 4 సార్లు కార్పొరేటర్ అయ్యాను. ఈరోజు ఏ పని చేసినా ఏ స్థాయిలో ఉన్నా సరే ఆయన మనకు నేర్పించిన విద్య, ఆయన నేర్పించిన జ్ఞానమే మనకి ఈరోజు మనం నడిపిస్తుంది. ఆయన మన ఏంటంటే కన్న తండ్రిలాగా చేయి పట్టుకొని నన్ను నడిపించి ఇది మంచిది చెప్పడం వల్ల ఈరోజు విజయనగరంలో మనకంటూ ఇంకా మీరు చేసిన డెవలప్మెంట్ లేవు. స్కూల్స్ బాగున్నాయి, స్కూల్ చూస్తాం, హాస్పిటల్స్, నిరుద్యోగులకి ఉద్యోగ, ఐటీ కంపెనీ చాలా పెద్ద హౌసింగ్, ఇంకా అన్ని మౌలిక సదుపాయాలు, లైట్లు, రోడ్లు, కాలువలు ఇవన్నీ కాకుండా రోడ్లన్నీ బాగుంటాయండి, అన్ని బాగానే ఉంటాయి. శానిటేషన్ అద్భుతంగా ఉంటుంది, ఎప్పుడు నీట్ గా ఉంటది వార్డు అంతా. మిగిలిన చెత్త చెదారాలు కుప్పలో ఏముండవు, అన్ని నీట్ గా తయారు చూపించగలరా? అన్ని చూపెడతాం. అంతా కూడా ఓ పద్ధతి ప్రకారం ఉంటది. ఇంకోటి ఏంటంటే నా వార్డులో ప్రజలందరూ కూడా సౌమ్యంగా ఉంటారు. ఆ నెల రోజులే ఎలక్షన్ నెల రోజులే పార్టీలు, ఎలక్షన్ అయిపోయాక మా ఇంటికి ఎవరు వచ్చినా పని చేస్తాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ఏదన్నా సరే దేనన్నా సరే టీడీపీ వాళ్ళు వచ్చినా సరే మీరు పని చేస్తాం, చేస్తాం. మాకు అదేం లేదు. టీడీపీ ఆ ఎలక్షన్ నెల రోజులే ఉంటది. ఎవరో ఏ పార్టీ అన్నా సరే ఆఖరికి జరగాల్సింది ఏంటంటే ఒక పేద ప్రజలకి న్యాయం జరగాల, వాళ్ళకి రావాల్సిన పథకాలు వెళ్ళాల, వాళ్ళు హ్యాపీగా ఉండాల. దానికోసమే మేము నిరంతరం కృషి చేస్తాం. ఇప్పుడు ఎవరన్నా మా పార్టీ లేదు, ఒక టీడీపీ ఏదన్నా చేద్దాం అనుకున్నా మేము అడ్డేయం. ఎందుకు? మేము ఏదన్నా అడ్డేస్తే డెవలప్మెంట్ ఆగిపోద్ది, పేదవాళ్ళకి రావాల్సిన కార్యక్రమాలు ఆగిపోతాయి, ఇంకోటి ఆగిపోద్ది. అది ఆగకూడదు. మేము అధికారం అనుకున్నారు అనుకోండి, మీరు ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తాం, తప్పేట్లేదు. రోడ్డు వేద్దాం ఉన్నప్పుడు నా వార్డు వేస్తారు, కానీ వేరే ఎక్కడ వేయరు కదా. నేను ఒక 10 లక్షలు తెస్తే వాళ్ళు 10 లక్షలు తెస్తే వార్డు అభివృద్ధి జరుగుతుంది. అదే ఆలోచనతో ఉంటాం కాబట్టి వాళ్ళతో వచ్చింది అడ్డుకోవటం అది మేము చెయ్యం. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటాం, పాజిటివ్గా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం. అందరూ కూడా అభిమానం నిలబెట్టుకుంటాం అందరి దగ్గర. ఏ ఇంటికి వెళ్ళినా సరే చక్కగా కూర్చోబెట్టి నాతో మాట్లాడే కుటుంబాలు ఇక్కడ అన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా నన్ను ఆదరిస్తారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా నన్ను అభిమానంగా చూస్తారు. అదే నాకు భగవంతుడు ప్రజలు ఇచ్చిన కృపగా నేను భావించి. మీ నాయకుడు పొలగట్ల వీరభద్ర స్వామి గారు, ఆయన హయాంలోనే మీరు గత ఎన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్నాను. ఆయన హయాంలోనే అన్ని నేను ఏటడిగితే అనుకున్నా ఆయన అన్ని చేస్తారు. ఎప్పుడు కూడా నెగిటివ్గా నా దగ్గర నన్ను ఎప్పుడు నెగిటివ్గా చూడరు. ఇంట్లో సోదరుడు కిందే చూస్తారు, ఇంట్లో మనిషి కింద చూస్తారు. అందుకు నేను ఏదన్నా కూడా ధైర్యంగా చేయగలను. నాకు ఏ సమస్య వచ్చినా, నాకు అనారోగ్యం వచ్చినా, లేకపోతే నాకు ఏ సమస్య వచ్చినా పొలగట్ల వీరభద్ర స్వామి అన్న వ్యక్తిని వెనకాల ఉన్నాడు, ఆయన నాయకుడు అన్న ధైర్యంతో నేను ఉంటాను.
ఆయన కూడా నన్ను అలాగే చూస్తారు. నన్నే కాదు, నాతో పాటు ఉన్న మా వార్డులో ప్రతి కార్యకర్తనే. పట్టణంలో నాలాటోళ్ళు ఒక 100 మంది 150 మంది ఉంటారు ఆయన వెనకాల. పూర్వం నుండి జర్నీ అందరినీ కుటుంబ సభ్యులుగా చూస్తారు. అందుకు ఆయన అంటే మా అందరికీ అభిమానం. ఆయనతో పాటే మేము జర్నీ చేస్తాం. కోలగట్టుగా వీరభద్రస్వామి గారు 2 సార్లు మంచి అభివృద్ధి చేశారు. విజయనగరంని బాగా అభివృద్ధి చేశారు. మొన్న కూడా గెలిచారు, అభివృద్ధి బాగానే చేశారు. కానీ మరి ఎంత అభివృద్ధి చేసినా విజయనగరం ఎంత డెవలప్ చేసినా ఎందుకు ఓడిపోయారంటారు? అంటే కొలగట్ల వీరభద్రస్వామి అన్న వ్యక్తి ఒక విజన్ ఉన్న నాయకుడు. విజయనగరం నియోజకవర్గంలో ప్రతి ప్రాంతము, ప్రతి ఇల్లు, ప్రతి సందు ఆయనకి అందరూ కూడా పరిచయం. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. రాజకీయ విలువలతో కూడిన కార్యక్రమం చేస్తారు ఆయన. విలువలకి విలువ లేకుండా ఏది చేయరు. ఇప్పుడు మొదటిసారి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది. ఆ ఎమ్మెల్సీ రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు వైఎస్ఆర్ పార్టీ లేదు కదండి. కాదు, ఆయన ఫస్ట్ టైం ఇండిపెండెంట్ గా గెలిచారు. అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఫస్ట్ టైం ఏం చేశారంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన నాయకత్వంలో వెళ్ళిపోయారు. ఇండిపెండెంట్ గా గెలిచి రాజశేఖర రెడ్డి గారితో వెళ్ళాక మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అయిపోయాక ఎమ్మెల్సీ ఇచ్చారు. నెక్స్ట్ టైం ఫస్ట్ టైం ఆయన ఇండిపెండెంట్ గా గెలిచి పార్టీలో కొనసాగారు. మన రాజశేఖర రెడ్డితో కాంగ్రెస్ లో. నెక్స్ట్ టైం మళ్ళీ ఓడిపోయారు, ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవీ కాలం అప్పటికి 2 సంవత్సరాలు అయ్యింది. ఇంకో 4 సంవత్సరాలు పదవీ కాలం ఉంది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వీరభద్రస్వామి గారిని వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి సోమన్న అని పిలిచారు, ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందండి. ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుండగానే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అంటే నాన్నగారు కాంగ్రెస్ లో ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు మరి అక్కడ సోనియా గాంధీ గారు ఈయన ఏదో డిస్కషన్లు అవన్నీ ఏదో మనకు పూర్తి స్థాయిలో తెలియదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడ విజయనగరంలో ఏదన్నా చేశారంటే కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కలే చేశారన్నదే ఒక ఇది. ఎందుకు అంటే జూనియర్ కాలేజీ ఆయన తెచ్చారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉండేది కాదు, జూనియర్ కాలేజీ తెచ్చారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ తెచ్చారు, జేఎన్టీ కాలేజీ తెచ్చారు, జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ తాలూకా అది బ్రాంచ్ తీసుకొచ్చారు, మెడికల్ కాలేజీ తెచ్చారు. ఆయన హయాంలోనే ఇవన్నీ కూడా జరిగాయి. అలాగే పిహెచ్సిలు మొదట ఎమ్మెల్యే అయినప్పుడు 4 పిహెచ్సిలు తెచ్చారు. ఆయన రెండోసారి ఎమ్మెల్యే మొన్న అయినప్పుడు 8 పిహెచ్సిలు తెచ్చారు. అలాగే విజయనగరానికి 11 వాటర్ ట్యాంకులు కట్టించారు. ఎక్కడెక్కడ నీరు లేదని ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదు. ఆ ప్లేసుల్లో వాటర్ ట్యాంకులు లేవు, కొత్తగా కట్టించారు. 11 వాటర్ ట్యాంకులు తెచ్చారు. మీకు రోడ్లు పాల్నగర్ రోడ్డు కానీ లేకపోతే చాలా రోడ్లు టీడీపీ హయాంలో రోడ్లు వైండింగ్ చేసి వదిలేసిన రోడ్లన్నీ కూడా ఆయనే స్వయంగా నిధులు తీసుకొచ్చి అన్ని చేయించారు. విజయనగరం సుందరీకరణ భాగంగా ఎన్నో చెరువులు బాగు చేయించారు, అవన్నీ సుందరంగా తీర్చిదిద్దారు. ఆచంట గార్డెన్, పెద్ద చెరువు ఆచంట గార్డెన్ ఏంటి, ఆ ఎర్ర చెరువు అయితేనేమి ఎన్నో చెరువులు బాగు చేయించారు. అలాగే విజయనగరంలో ఎక్కడా లేని విధంగా అన్ని కార్యక్రమాలు, ఫౌంటైన్లు ఎక్కడికక్కడ సుందరీకరణ. నైట్ మీరు తిరిగితే ఫౌంటైన్లు. ఈరోజు విజయనగరం ఎంత అందంగా కనబడుతుందంటే కోలగట్ల వీరభద్రస్వామి గారి విజన్, ఆ విజన్ వల్లనే కనబడుతుంది. ప్రజలు అంటారా, ప్రజలు గుర్తించలేదు. సార్ మరి 25 ఇయర్స్గా ఇక్కడ మీరే కార్పొరేటర్గా ఉన్నారు, మీ సీక్రెట్ ఏంటి సార్? మా సీక్రెట్ ఏంటంటే ప్రజలతో అభిమానంగా ఉంటాం. ఎన్ని సంవత్సరాలు అయినా సరే కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోకుండా మనం భూమి మీద నిలబడి ప్రతి వాళ్ళని ఆదరించి
ఎవరన్నా సమస్య మీద వస్తే కూర్చోబెట్టి మాట్లాడే ఆ సమస్య తీరుస్తానా తీర్చనా తర్వాత ముందు వచ్చిన సమస్య కోసం తెలుసుకొని వాళ్ళతో అనుబంధంగా ఆప్యాయంగా ఉండటమే మా సీక్రెట్. ఇంకోటి ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా మనం ఆదరించినప్పుడు వాళ్ళని ఆదరించాల్సిన అవసరం ఉంది. నాకు 4 సార్లు కానీ 5 సార్లు కానీ ఎన్నిసార్లు గెలిచినా వాళ్ళు మన మీద అభిమానం చూపెట్టారు కాబట్టే వాళ్ళని ఆదరిస్తారు. ఇంకోటి ఏంటంటే నేను డబ్బులు చూడను. ప్రజలకు ఏదన్నా ఆపద నా సొంత మనిషికి ఏదన్నా ఆపద వచ్చింది అని అంటే ఆపద ఆదుకోవటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మా పెద్ద కొడుకు సీనియర్ ఫీల్డ్ ఇంజనీర్ అబుదాబిలో ఉంటాడు, ఆడు పెద్ద ప్యాకేజీలో ఉన్నాడు. రెండో కొడుకు ఢిల్లీలో ఉంటాడు, ఆడు పెద్ద ప్యాకేజీలో ఉన్నాడు. నా వైఫ్ స్కూల్ టీచర్, గవర్నమెంట్ టీచర్. నాకు డబ్బుతో పని లేదు, డబ్బు అవసరం కూడా లేదు. నేను ఏదన్నా వ్యాపారాలు రియల్ ఎస్టేట్ ఎందులో సంపాదించుకుంటే ఆ సంపాదించుకున్నది 99% ప్రజల కోసం ఖర్చు. బిజినెస్ ఉన్నాయి సార్? నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, అలాగే కన్స్ట్రక్షన్ ఉంది. కన్స్ట్రక్షన్ తమ్ముడు చూస్తాడు. తమ్ముడు నాకు రైట్ హ్యాండ్. నాకు ఏ ఆపద వచ్చినా ఇద్దరమే. ఏదన్నా ఆపద వచ్చినా ఏదన్నా మగపిల్లలు సార్, ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు జాబ్ చేస్తాను. అందుకు నేను ఎప్పుడన్నా సరే ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను, ధైర్యంగా ఉంటాను. ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే మనస్తత్వం ఉంది కాబట్టి ప్రజలు జేబులో డబ్బులు కూడా పెట్టగలిగిన స్థితిలో ఉన్నారు. పెట్టగలిగిన స్థితిలో ఉన్నాను కాబట్టి ఎవరికి కూడా అంటే పెట్టే పరిస్థితిలో ఉండాలి కానీ అడుక్కునే పరిస్థితిలో ఉండకూడదు అన్నదే నా పాలసీ చిన్నప్పటి నుండి. నా దగ్గరే నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుండి అదే పాలసీని ఉన్నాను కాబట్టి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను. నాకు డబ్బు అవసరం లేదు, నా ప్రజల అభిమానం ఉండాలి. అదే నా సీక్రెట్. ఇంకేట్లేదు సీక్రెట్స్ అంటే ఇంకేటి ఉండవు. అయితే మరి మన డివిజన్లో ఇక్కడ 14వ డివిజన్లో కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు సార్ మీ మీద, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఏ రాజకీయ నాయకుడి కన్నా అభిమానస్తులు ఉంటారు, వ్యతిరేకస్తులు ఉంటారు. అభిమానస్తులకి నేను పని చేసినా చేయకపోయినా రాజేష్ మా సొంత మనిషి కింద వాళ్ళు భావించి నన్ను అభిమానిస్తారు. వ్యతిరేకులు నేను ఏం చేసిన తులం బంగారం ఇచ్చాను అనుకోండి, మజూరికి డబ్బులు ఇవ్వలేదని అలిగి నాకు వ్యతిరేకంగా బంగారం ఇచ్చారా మజూరికి డబ్బులు ఇవ్వలేదురా అన్న కామెంట్ చేసి నాకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలు కూడా ఉంటాయి. అంటే మనం చేయలేని పనులు వాళ్ళు కోరుకున్నప్పుడు మనం నిజాయితీగా ఈ పని జరగదు, ఈ ఉద్యోగం కావాలి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఈ ఉద్యోగం మున్సిపాలిటీలో ఉద్యోగం ఎలాగొచ్చేస్తుంది? రాదు కదా, రాదు, ఇది చేయలేము అని చెప్తే అది వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పార్టీ 3 రకాల జనాలు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కొలగట్ల వీరభద్రం అభిమానులు, లేకపోతే నన్ను అభిమానించిన వాళ్ళు ఉంటారు. నేను ఏది చేసినా చేయకపోయినా నాతోనే ఉంటారు. పార్టీ వ్యతిరేకులు ఉంటారు, అంటే టీడీపీయో లేకపోతే ఇంకో పార్టీయో ఉంటారు. వాళ్ళకి ఏం చేసినా వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు. కొంతమంది తటస్థులు ఉంటారు, వాళ్ళకి మనం ఏది చేస్తున్నాం, మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నామా అని చూసి మనల్ని అభిమానిస్తారు. కాబట్టి వ్యతిరేకులు ఉంటేనే ఒక రాజకీయ నాయకుడు ఎదుగుదల ఉంటుంది. అందరూ పాజిటివ్గా ఉన్నారనుకోండి, మనం హాయిగా ఇంట్లో పడుకుంటాం, ఎవరిని పట్టించుకోము. ఆ వ్యతిరేక ఎంత మెజార్టీతో గెలిచారండి? మొదటిసారి నిలబడినప్పుడు 52 ఓట్ల మెజార్టీతో గెలిచాను. రెండోసారి నిలబడినప్పుడు 150 ఓట్ల మెజార్టీతో గెలిచింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో 400 మెజార్టీతో గెలిచాను. మొన్న ఎలక్షన్లో 1770 ఓట్ల మెజార్టీతో గెలిచాను. మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లో 1770, హైయెస్ట్ 82% ఓట్ బ్యాంక్ నాకు పడింది. అంటే విజయనగరం నగరపాలక సంస్థలో హైయెస్ట్ ఓట్లు పర్సంటేజ్ వచ్చిన నేనే, 82%. అందుకు జనాల వ్యతిరేకులు పెరుగుతూ వచ్చింది. ఆ గ్రాఫ్ ని జనాలు ఇచ్చిన ఆదరాభిమానం మనం అలా నిలబెట్టుకోవాలి. వ్యతిరేకులు అంటే ఎప్పుడు అంటారు, దాన్ని మనం ఆ వ్యతిరేకులు ఉంటేనే మన దగ్గర, అంటే అందరూ మంచిగా మాట్లాడితే మనం రాజకీయం చేయలేం. వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటేనే చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. సార్ మీకు కొద్దిగా కోపం ఎక్కువట, ఇది నిజమేనా? కోపం ఎక్కువ అంటే కోపం ఎక్కువే.
అందరి మీద కోపం పడం, అడగకూడనివి అడిగి మరి చేయకూడనివి చేసి, ఒక డబ్బున్నోడు దోపిడీ చేస్తానంటే, ఎన్నో భవనాలు ఉండి ఎంతో డబ్బున్నోళ్ళు భూ కబ్జాలు చేస్తామంటే నేను దాన్ని వ్యతిరేకిస్తాను, వాళ్ళతో పోరాటం చేస్తాను, వాళ్ళతో దెబ్బలాడతాను, కోపం పడతాను. ఇంకోటి ఏంటంటే నేను సీనియర్ మోస్ట్ ఉండబట్టికే మున్సిపల్ చట్టం అంతా కూడా నాకు పుట్టిన పిండే. ఏదన్నా మున్సిపల్ చట్ట ప్రకారం కానీ లేకపోయినా, లేకపోతే రూల్ ప్రకారం లేకపోయినా, లేకపోతే ఏదన్నా జరిగినా కోపం పడతాను. అలాగే నా దగ్గర ఉన్న నన్ను అభిమానించిన కుటుంబాలు కానీ, నన్ను అభిమానించిన వాళ్ళు కానీ ఏదన్నా తప్పుగా ప్రవర్తించినా, లేకపోతే తప్పుగా వ్యసనాలు నేర్చుకున్నా, ఏది చేసినా గట్టిగా దెబ్బలాడతాను. ఇంతకుముందు కొట్టేవాడిని కూడా. ఇప్పుడు కొట్టం మానేశాను. నా సొంత మనిషి ఏదన్నా తప్పు చేస్తే కొట్టేవాడిని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం? 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అంటే కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, కొట్టకూడదని డాక్టర్ చెప్పాడు కాబట్టి కొట్టం మానేశాను. కానీ సరే, అయితే ఇంకో విషయం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి అన్యాయం జరిగిన వాళ్ళు కానీ, కేసులు ఉన్న వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తున్నారు. మీ మీద కూడా 14 కేసులు ఉన్నాయని విన్నాం. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారంటారు? అరెస్ట్ చేయడానికి మేము ఎవరిని తప్పుడు మాటలు కానీ, తప్పుడు ప్రవర్తన కానీ మా దగ్గర ఉండదు. వైఎస్ఆర్ పార్టీలో అరెస్టులు చేస్తారంటే అరెస్టులకి భయపడే మనుషులం కాదు. అరెస్టులో చేసేస్తారని ఏదో మా చేయాల్సిన పనులు చేయటం మానేము. అరెస్టులు ఎందుకు చేస్తారు, దేనికి చేస్తారు? సమైక్యాంధ్ర ఉద్యమంలో లేకపోతే ఇంకో దాంట్లోనో మా మీద 14 కేసులు పెట్టారు. కోర్టులో అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. కొన్ని కోర్టులో కొట్టేశారు, కొన్ని కోర్టులో ఉన్నాయి. అరెస్టులకే లేకపోతే దీనికో ఇంకో దానికో భయపడితే రాజకీయమే చేయలేము. ఇంక దేనికన్నా సరే మా వెనకాల ఒక శక్తి ఉంది, కోలగట్ల వేపకొస్తాను. ఆయన ఉండగా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. దేనికి అసలు భయపడే, జీవితంలో భయపడే ప్రసక్తే లేదు. నేను భయపడను. మా వెనకాల ఉన్న నా అనుచర వర్గాన్ని కానీ, నా అభిమానులు కానీ భయపడే పరిస్థితి కూడా తీసుకెళ్ళను. ఏదన్నా ఎవరికన్నా ఆపద వచ్చింది, లేకపోతే ఏదన్నా జరిగిందంటే ముందు నేనే ఉంటాను. అందుకు భయం అన్నదే ఎవరు అరెస్ట్ చేస్తారో, లేకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది ఏటైపోద్ది, లేకపోతే వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు అన్న భయమో ఈ శరీరంలో లేదు. అంత డక్కా మొక్కి తిని అన్నీ అయిపోయాక ఈ రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఇలాగ ఉన్నాము. భయం అన్నదే మా జీవితంలో లేదు. ఆ భయం రానేమో. మేము మా గురువు గారు మాకు విద్యని మమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చిన గురువు గారు పాలగట్ల వీరభద్ర స్వామి గారు భయం లేకుండా మమ్మల్ని పెంచారు కాబట్టి భయం అన్న ప్రసక్తి మాకు లేదు. ఒకవేళ ఏదన్నా తప్పు చేసాము అన్నా అనుకోండి, జైల్లో వేసారు అనుకోండి, ఉరి తీసారు కదా, బెయిల్ మీద వస్తాం, కోర్టులో దాన్ని ఎదుర్కొంటాం. అంతకుమించి ఇంకేయట్లేదు. ఎనీవే 25 సంవత్సరాలుగా మీరు కార్పొరేటర్గా గెలిచారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 10 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరే గెలవాలని మేము ఆశిస్తున్నాం. సో ప్రజలందరూ కూడా మన ఈయన చేసినటువంటి సేవని గుర్తించి మళ్ళీ మీకే గెలవాలని కూడా మేము కూడా ఆశిస్తున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు వెబ్ ఇది కార్యక్రమంలో నన్ను ఇంటర్వ్యూ చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ తెలుగు వెబ్ ఇది ఎక్కువ లింక్ అందరూ కూడా తీసుకొని వాళ్ళకు ప్రోత్సహించి రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాల్లో వాళ్ళు తెలుగు వెబ్ దీంట్లో వచ్చేటట్టు మనందరం ప్రోత్సాహం ఇవ్వాలని, మనందరం కూడా ఆ తెలుగు వెబ్ ఏదుందో దాన్ని లింక్ చేసుకొని ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా లైకులు చేయటం, కామెంట్స్ పెట్టడం చేస్తే అది కొన్ని రోజులు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి ఇంటర్వ్యూలు వాళ్ళ ద్వారా ప్రజలకి చేరువవ్వాలని. ఇది మంచి చెడ్డ అన్నదే తెలుగు వెబ్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇది అందరూ కూడా తెలుగు వెబ్ని మీరు లింక్ని ఇది చేయాలి, రైట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే సార్, మీ మంచితనం జనాలు గుర్తించారు, పదే పదే గెలిపించారు. మరలా మీరే కార్పొరేటర్ అవ్వాలని మేము అందరూ ఆశిస్తాం. థ్యాంక్ యూ. చాలా నమస్కారం అండి. చూశారు కదా ప్రజలారా, మన రాజేష్ గారు ఇప్పుడు ఒక్కసారి కౌన్సిలర్గా గెలిస్తేనే చాలామంది చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అలాంటిది 4 సార్లు కౌన్సిలర్గా గెలిచి గత 25 ఇయర్స్గా ఆయన ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు. ఈ డివిజన్ని బాగా డెవలప్ చేశారు.
ఏసీ స్కూల్స్ పెట్టారంట. మనం ఎక్కడ విన్నది ఈ విషయం. గవర్నమెంట్ స్కూల్స్లో ఏసీ ఉంటుందన్న విషయం మనకి ఎక్కడ వినలేదు. అలాంటిది పెట్టారంట. అలాగే హాస్పిటల్స్ చాలా చాలా డెవలప్మెంట్ జరిగింది. మీరు చూశారు అదంతాను. సో ఇంతగా డెవలప్ చేసినటువంటి మన రాజేష్ గారు ఇంకా ఈ డివిజన్ ఇంకా డెవలప్ చేయాలి, మళ్ళీ ఆయనే గెలవాలి, ఇంకా ఈ డివిజన్ డెవలప్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం. నా ఉద్దేశం ఏంటంటే ఆయన చక్కగా మంచిగా పాలన చేస్తున్నారు కాబట్టే ఎన్నిసార్లు గెలిచారు అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏంటి? ఆయన పాలన ఎలా ఉంది? మీరంతా విన్నారు కదా, ఆయన పాలన ఎలా ఉంది, నెక్స్ట్ టైం ఆయన గెలుస్తారా గెలరా అనేది మీ ఉద్దేశాన్ని కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.